హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. CSAPS ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కూడా సీట్ అలాట్మెంట్ వచ్చేసింది. కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ చేయలేదు. నాకు నిన్న 13వ తారీఖున వచ్చింది రిజల్ట్స్. మరి పేమెంట్ చేయలేదు, కొంతమంది పేమెంట్ చేయకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. నేను కొంతమందికి సలహా కూడా ఇచ్చాను, సరెండర్ పెట్టుకోండి ఒకవేళ అని నిన్న ఆల్రెడీ పెట్టించాను మన స్టూడెంట్స్. కొంతమందికి సరెండర్ పెడితే ఏమైందంటే మీరు పేమెంట్ కట్టకపోయినా మీ సీటు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈరోజు సెకండ్ ఫేజ్ అయితే టైం వచ్చేసిందమ్మా. ఈరోజు మరి 14th ఈరోజే మనకి సెకండ్ ఫేజు సీట్ అలాట్మెంట్, రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ ఈరోజే వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 5 గంటలకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మరి అలర్ట్గా ఉండండి. రాగానే పేమెంట్ చేయటము, సర్టిఫికేట్ అప్లోడ్ చేయటము. సర్టిఫికేట్ అప్లోడ్ చేయటం ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్పేస్తారు కదా, మనకి టెన్షన్ ఉండదు. అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ రౌండ్ 1 వచ్చేసింది కదా, రౌండ్ 1 వచ్చింది. రౌండ్ 1 మనకు 9, 12వ తారీఖు డేట్ ఇచ్చాడు. 13 CSAP ఓన్లీ క్వెరీస్కి ఇచ్చాడు. ఈ 13వ తారీఖు కొంతమంది చేయలే, పేమెంట్ కూడా చేయలే. రిజల్యూషన్ ఆఫ్ ఐఏ పేమెంట్ ఇష్యూస్ ఇన్ రౌండ్ 2 ఐ హ్యావ్ మేడ్ పేమెంట్ డెడ్ లైన్ అంటే అసలు మనం వాళ్ళు ఇచ్చిన టైంలోపు చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే రౌండ్ 2 డిస్ప్లే ఆఫ్ దాసా CSAP రౌండ్ 2 స్పెషల్ 14 5 గంటలకి, ఈరోజు 5 గంటలకు వస్తుంది. 5 గంటలకు వస్తుంది. ఎక్సైజ్ విల్లింగ్నెస్ బై బోత్. విల్లింగ్నెస్ మీరు 16, 14, 15, 16 3 రోజులు ఇచ్చారమ్మా. ఈ 3 రోజులని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే లాస్ట్ మినిట్లో కంగారు పడతాము, అయ్యో అయిపోయింది టైము, ఏం చేయాలి అనుకుంటాము. అలా వద్దు, మనకి ముందే చేసేయండి. మనకి NITలో మరి క్లాసులు టెంటేటివ్ ఫిజికల్ రిపోర్టింగ్ అట్ NITలో 20 నుంచి 23 వరకు ఉంది టైం మనకి. 20 నుంచి 23వ తారీఖు దాకా టైం ఉంది. ప్లీజ్ విజిట్ వెబ్సైట్. ఇక్కడ ఏం చెప్పాడు ఆల్రెడీ, ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ టు యాక్చువల్ డేట్స్ ఆఫ్ ఫిజికల్ రిపోర్టింగ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. మరి NITలో క్లాసులు ఎప్పుడంటే మీరు మీ యొక్క ఒక్కొక్క మరి మన దేశంలో 32 NITలు ఉన్నాయి, 47 GFTలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మరి మొత్తం 79 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. 79 ఇన్స్టిట్యూట్లకి వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి డేటా, ఆ ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్స్కి మీరు లాగిన్ అయ్యి అక్కడ ఉండే వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ రోజుల్లో 20-23 డేట్లు ఈ రోజుల్లో ఉండొచ్చు. పేమెంట్ అటెంప్ట్ మీద ది క్యాండిడేట్ హ్యాజ్ అప్లోడ్ రిక్వైర్మెంట్. ఇది ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్స్. సపోజ్ NIT వరంగల్ ఉంది, NIT వరంగల్కి లాగిన్ అవ్వండి, లేకపోతే NIT వరంగల్లో కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, కాల్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మనకి 20-23వ తారీఖుకి మరి NIT అడ్మిషన్స్ అయితే రిపోర్టింగ్ ఓరియంటేషన్ కూడా మరి జరుగుతుంది. అది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి NIT వాళ్ళు ఎవరైనా ఉంటే మరి 20-23 మీరు ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి, మీ వెబ్సైట్ని విజిట్ చేయండి, మీ మొబైల్లోనే విజిట్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. మరి ఈరోజు 5 గంటలకి రౌండ్ 2 అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండండి. ఇమ్మీడియట్గా మీరు విల్లింగ్నెస్ ఇచ్చేయండి, ఫ్రీజా, సరెండర్, ఫ్లోటా, విత్డ్రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.